వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు ఒక 3-4 రోజుల నుంచి కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయండి తెలంగాణ వ్యాప్తంగా. అందులో భాగంగా హైదరాబాద్కి సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక గంట సేపు వర్షం పడింది అంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం, అలాగే నీళ్ళు నిలిచిపోవడం ఇదంతా కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ సెక్టర్ అంతా కూడా చాలా భారీ ఎత్తున నీళ్ళు నిలిచిపోతూ ఉండడంతో డిఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా బృందాలు కూడా చాలా తీవ్రంగా కష్టపడుతున్నాయి. అలాగే ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా పోలీసులు చాలా కష్టపడుతున్నారు. అండ్ చాలామంది ఇబ్బంది కూడా పడాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో రానున్నటువంటి వారం రోజులు కూడా భారీ స్థాయిలోనే వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు, గవర్నమెంట్ కూడా ఒక సర్క్యులర్ని రిలీజ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ ఏం చెప్పారు అనేది కనుక మనం ఒకసారి ఇందులో చూసినట్లయితే, మొత్తం సైబరాబాద్, హైదరాబాద్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఇందులో చెప్పడం జరిగింది. నగరంలో ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురిసేటువంటి అవకాశం నేపథ్యంలో ఈ ట్రాఫిక్ రద్దీ, అలాగే రోడ్డు మీద నీటి నిల్వలు, అత్యవసర సేవలకు అంతరాయం ఎక్కడ కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అలాగే ముందస్తు జాగ్రత్తలు కూడా మనకు చెప్పడం జరిగింది. ఇక సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేసినటువంటి ఈ ట్రాఫిక్ అడ్వైజరీ ప్రకారం ఈ సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు, సంస్థలు వీలైనంత వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలి ఉద్యోగులకి. అలాగే ఈరోజు ముఖ్యంగా జూలై 30 మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా విడతల వారీగా ఉద్యోగుల్ని ముందుగానే కార్యాలయాల నుంచి పంపించేసేయాలంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఎందుకంటే ఒకేసారి లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తే ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకే కంపెనీలు ముందస్తు కార్యాచరణ రూపొందించాలి అని చెప్పి ట్రాఫిక్ పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో పాటుగా అత్యవసర సేవలు, అంబులెన్స్, ఫైర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా పనిచేసేందుకు ఈ నిర్ణయం కూడా ఉపయోగపడుతుంది అని పోలీసుల సూచన. అలాగే ప్రతి సంస్థ కూడా వాళ్ళ కార్యాలయ ప్రాంతం, ఉద్యోగుల్ని ఏ సమయంలో పంపిస్తున్నారు అనే వివరాలను కూడా ట్రాఫిక్ పోలీసులకి ఈమెయిల్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ సమాచారం ఆధారంగా ట్రాఫిక్ నిర్వహణకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతుంది. దాంతో ఇబ్బందులు ఉండవని కూడా చెప్పారు. అలాగే ప్రజలకి సూచనలు, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దు, తక్కువ ఎత్తులో ఉన్నటువంటి రహదారులు, అలాగే నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ పోలీసుల సూచనలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. వర్షాల కారణంగా ప్రయాణానికి కాస్త అదనపు సమయాన్ని కేటాయించాలి. అలాగే వాహనదారులు వేగాన్ని నియంత్రించుకొని సురక్షితంగా ప్రయాణించాలి. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసుల భద్రతే లక్ష్యంగా ఈ అడ్వైజరీని జారీ చేసినట్టుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా స్పష్టం చేశారు. ఇక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఇది హైదరాబాద్ రెయిన్ అలర్ట్ అండ్ అడ్వైజరీ దీనికి సంబంధించింది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.